ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి దేవినేని అవినాష్, సన్ ఆఫ్ దేవినేని నెహ్రూ. నమస్కారం అండి. మీ తండ్రి దేవినేని నెహ్రూ అకాల మరణానికి చింతిస్తూ నా సానుభూతి, నా సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ మొదలు పెడతాను. ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్పై ఓ స్మాల్ స్టోరీ. దేవినేని అవినాష్, సన్ ఆఫ్ లేట్ దేవినేని నెహ్రూ, కేర్ ఆఫ్ బెజవాడ. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన యువ నేత. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, స్టూడెంట్ జేఏసీ నేతగా పనిచేసిన అవినాష్ తొలిసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నెహ్రూ మరణంతో అవినాష్ ఏ రూట్లో నడవబోతున్నారు? తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా? సొంత ముద్ర కోసం పరితపిస్తారా? ఈ ముఖాముఖిలో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అవినాష్ అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. అవినాష్ గారు, మీ తండ్రి దేవినేని నెహ్రూలో ఒక రౌడీ ఉన్నారు, ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు. మీరు ఏ వారసత్వాన్ని కొనసాగిస్తారు? మీరు ఏ రకంగా ఆయన్ని రౌడీ అంటున్నారు? సమాజంలో అన్యాయం జరిగినప్పుడు, పేద బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, దౌర్జన్యాలు చేసినప్పుడు ఆయన ఎదురు తిరిగారు. ఒకవేళ ఎదురు తిరిగిన వ్యక్తి మీద మీరు రౌడీ అనే ముద్ర వేస్తే తప్పకుండా సమాజం కోసం, పేద ప్రజల కోసం మేము రౌడీ అని మీరు ముద్ర వేసినా మేము దాన్ని స్వీకరిస్తాం. విజయవాడలో రౌడీజం పుట్టింది దేవినేని దొడ్లో అంటారు, వాస్తవం కదా? ఏ రకంగా మీరు ఆ మాట అంటున్నారు? ఏ రకంగా పుట్టింది అంటున్నారు? 1972 నుంచి 1990 వరకు జరిగిన హత్య రాజకీయాలు దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయా లేవా? ఈరోజు 72 నుంచి 1990 దగ్గర 72లో ఆయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో విద్యార్థి. ఆనాడు విద్యార్థుల మేర కొంతమంది దౌర్జన్యాలు చేస్తుంటే, వాళ్ళ మేర అన్యాయాలు జరుగుతుంటే ఆనాటి నుంచి ఆయన పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటంలో అలా అన్నయ్య చనిపోయారు, తమ్ముడు చనిపోయారు. అయినా ఏనాడు గారు ఆయన వెనక అడుగు వేయకుండా, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక పోరాట యోధులాగా పోరాడారు. కాబట్టి ఈ రోజుకి దేవినేని నెహ్రూ అనేది ఒక నమ్మకం ఈ విజయవాడ ప్రజానీకానికి ఉందని చెప్పిన గారు ఈరోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రౌడీజం అంటే మీరు చెప్తున్నట్టుగా మీ తండ్రికి సంబంధించి ఒక పాజిటివ్ షేడ్ చెప్తున్నారు, నెగిటివ్ షేడ్ కూడా ఉందని చెప్పి ప్రత్యర్థులు అంటుంటారు, మీ రాజకీయ ప్రత్యర్థులు. నెగిటివ్ షేడ్ అదే నేను అదే ప్రత్యర్థుల్ని మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నా. నెగిటివ్ షేడ్ ఏంటి? ఎంతమందిని దేవినేని నెహ్రూ చంపించారు? ఆధారాలు? అన్నిటికీ ఆధారాలు అవసరం లేదు. కొన్ని ఆరోపణలు, కేసులు కోర్టు దాకా వెళ్ళి వీగిపోయి ఉండొచ్చు. అలాగని చెప్పి వాస్తవాలు కాకుండా పోవు. ఇదే టీవీ ముఖాముఖిలో మీతోనే స్వయంగా దేవినేని నెహ్రూ గారు చెప్పారు. ఆయన ప్రమేయం లేకుండా ఆనాడున్న గవర్నమెంట్ పరిస్థితిలో ఆయన పేరు పెడతాం జరిగింది, కానీ ఆయనకి ఏనాడు కూడా ఏ ఒక్క హత్య కేసుతో సంబంధం లేదని గారే ఈరోజు నేను మీకు చెప్పదలుచున్నా. ఇదే దేవినేని నెహ్రూ గారు మీకే స్వయంగా చెప్పడం జరిగింది. సుమారుగా ఒక 8-9 మర్డర్ కేసులు మీ తండ్రి మీద నమోదై ఉన్నాయి. రాజకీయంగా ఆయన ఎదుగుదారు. రాజకీయ సమయంలో పార్టీ ఏదైతే ఉందో ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఆయన మీద కేసులు పెడతాం జరిగింది. దేవినేని గాంధీ, దేవినేని మురళి వీళ్ళందరూ పేద ప్రజల కోసము, శ్రామికుల కోసము పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు వదిలారంటారా? ఈ రోజుకి మీరు విజయవాడలో ఆనాటి నుంచి ఉన్న పెద్దవాళ్ళని కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళని కానివ్వండి, ఈ రోజుకి మీరు కనుక్కోండి దేవినేని గాంధీ ఎటువంటి వారు, దేవినేని మురళి ఎటువంటి వారు అని చెప్పని. కాలేజీల్లో అన్యాయం జరిగితే ఏ విధంగా ఎదురు తిరిగేవారో కనుక్కోండి. హాల్ టికెట్ రాకపోతే పోరాటం చేసేవారు, విద్యార్థుల కోసం పోరాటం చేసేవారు, బస్సులు జాతీయకరణ చేసేవారు. ఆనాడు ఉద్యమం చేశారు కాబట్టే ఆనాడు అందరికీ మంచి పేరు వచ్చింది. ఈరోజు బస్సులు జాతీయకరణ ఉద్యమం అయింది. ప్రతి విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఉద్యమంలో కూడా వాళ్ళు పోరాటాలు చేశారు కాబట్టే ఈ రోజుకి వాళ్ళ పేరు, ఈ రోజుకి విద్యార్థులు దేవినేని గాంధీ, దేవినేని మురళి, దేవినేని నెహ్రూ అంటే ఈ రోజుకి విద్యార్థులు 2000 మంది 3000 మంది వస్తున్నారంటే ఆనాడు వాళ్ళు చేసిన పోరాటాలకు నిదర్శనంగానే ఈరోజు వస్తున్నారని చెప్తున్నాను. అంటే మీ మాటలను బట్టి చూస్తూ ఉంటే మీ తండ్రి, మీ బాబాయ్, మీ పెద్దనాయన వీళ్ళందరూ ఏదైతే పంద అనుసరించారో, రౌడీజం పంద, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని అసాంఘిక శక్తుల్ని ఏదో అణచివేస్తున్నామని చెప్పి పైన బయటికి బిల్డప్ ఇస్తూ ఏదైతే అరాచకాన్ని ప్రోత్సహించారో, అలాగే మీరు కూడా అదే పంతాలు నడుస్తారేమో అనిపిస్తూ ఉంది. నెహ్రూ గారు మాకు ఒకటే చెప్పారు, నేను రాజకీయాలు వచ్చిన మొదట్లో అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అన్ని కులాలని కలుపుకుని వెళ్ళాలి, పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలవాలి,
వాళ్ళకి అన్యాయం జరిగితే ఎదురు తిరగాలని చెప్పని ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో ఈ రోజుకి మేము ఫాలో అవుతున్నాం, రేపు రాబోయే రోజులు కూడా ఫాలో అవుతాం తప్పకుండా. పోలీసుల ఒక సహకారంతో చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టాన్ని చేతిలో తీసుకోం అన్నీ కూడా చెప్తున్నాం. సహకారంతో చట్టాన్ని గౌరవిస్తాం అంటున్నారు. ఇవన్నీ బయటికి చెప్పుకునే మాటలే కానీ లోపల అది కాదు కదా. మీకు చాలా నిదర్శనాలు చూపిస్తారు, చాలా ఉదాహరణలుగా మీకు చెప్తా. ఎంట్రీయే ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఫ్లాష్ బ్యాక్లోకి ఒక ఎన్ఆర్ఐని మీరు చావు దెబ్బలు కొట్టి మీ ఉనికి బయటకు వచ్చింది. ఆ రోజు గొడవ జరిగిన మాట వాస్తవమే. ఆదిత్యని ఆయన ఎన్ఆర్ఐని నేను మీకు అదే చెప్తున్నా, చంపాలని ప్రయత్నించలా? నేను మీకు అదే చెప్తున్నా, చంపే పరిస్థితులు కానీ చంపాలని పరిస్థితి కాదు. నన్ను ఒకసారి మీరు నన్ను కంప్లీట్ చేయండి. చంపే పరిస్థితులు కానీ చంపాలనుకునే పరిస్థితి కానీ ఈ రోజు ఉన్న యువతకి ఎవరికి గారు అలాంటి ఆలోచన కానీ అలాంటి ఇది కానీ ఎవరికీ లేదు. చదువుకోవాలా, ఉన్నతమైన స్థానాలకి ఆలోచన ఉంది. మరొకటి ఆ రోజు గొడవ జరిగిన మాట మీతో దేవినేని అవినాష్తో భయపడి ఊరు వదిలి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఆ రోజు గొడవ జరిగిన మాట వాస్తవం. గేటు బయట ఆ గొడవ జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక చెంపదెబ్బ. ఆ చెంపదెబ్బని మీ మీడియా వాళ్ళు ఏదో ఇక్కడ జరిగిపోతుంది, రౌడీ రాజకీయాలు, ఈ సందుల్లో రౌడీ రాజకీయాలు జరిగిపోతున్నాయి, అవినాష్ ఏదో చేస్తారని చెప్పని ఆ రోజు మీరు ఇచ్చిన హైపే కానీ ఎటువంటి చంపే ఆలోచన కానీ చంపే మనస్తత్వాలు కానీ ఇక్కడ ఎవరికీ లేవు. ఆ రోజు గొడవ జరిగింది, ఒకే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్తున్నాను, బయటకు వెళ్ళి ఆపాను, ఇలా కొట్టుకోవద్దు అని చెప్తే. కానీ అది ఆ రోజు కూడా కొట్టారు. ఆ రోజున నిరూపించండి. అదే ఆదిత్య మిమ్మల్ని భయపడి చాలా మంది రాలేదని చెప్పి అదే ఆదిత్య అవాస్తవం కాకుండా పోదు. అదే ఆదిత్య కమిషనర్ దగ్గరికి దేవినేని నెహ్రూ కానీ దేవినేని కుటుంబీకులు కానీ ఒకరిని కొడితే ధైర్యంగా వచ్చి మీకు వ్యతిరేకంగా కేసులు పెట్టి సాక్ష్యం చేసే పరిస్థితి ఉందా? దేవినేని నెహ్రూ గారు, దేవినేని కుటుంబీకులు ఎప్పుడు దౌర్జన్యాలు చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. దౌర్జన్యాలు అన్యాయాలు జరుగుతుంటే ఎదురు నించున్నారు కాబట్టి ఈ రోజుకి ప్రజలు వస్తున్నారు. దౌర్జన్యాలు అన్యాయాలు చేస్తే నెహ్రూ గారు 5 సార్లు గెలవకుండా ఉండండి. అవినాష్ గారు, సమాజాన్ని కమ్మ కాపుని రెండుగా విభజించి ఆ విభజనలో మీ రాజకీయ పునాదులను ఏర్పాటు చేసుకొని అందు మీద నిలబడి పదవులు సంపాదించిన వాళ్ళు అది చేసే ఆరోపణలు. కానీ మీరు ఒకసారి గమనిస్తే మా ఇంట్లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మేము ఏనాడు ఒక కులం ఒక మతం పట్టుకుని ఏనాడు మేము ఉండలేదు, ఉండబోం గారా. ఈ రోజుకి మా ఇంట్లో ప్రతి ఒక్కరు నా చుట్టూ అన్ని కులాలు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నా కులంకి సంబంధించిన మిగతా వాళ్ళు నా చుట్టూ ఇంకెక్కువ మంది ఉంటారు. ఈ రోజుకి నుంచుంటున్నారు. ఈ రోజుకి ఏ కష్ట సమయంలో గారా ఈ రోజుకి నా చుట్టూ వాళ్ళు నుంచుంటున్నారు. కాబట్టి మా ఆర్గనైజేషన్ ఈ రోజుకి ఇంకా సస్టైన్ అవుతుంది. విజయవాడలో ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా ఎంతోమంది ఎన్నో ఆర్గనైజేషన్ వచ్చినాయి పోయినాయి, కానీ మా ఆర్గనైజేషన్ ఈ రోజుకి ప్రతి కాలేజీలో కూడా ఆర్గనైజేషన్ ఉంటాం. అవినాష్, మీరు పుట్టక ముందు జరిగిన సంఘటనలు మీకు గుర్తుందో లేకపోతే మీ తర్వాత ఎవరైనా జనాలు మీకు చెప్పారో తెలియదు, కానీ కమ్మ కాపు మధ్య ఒక స్పష్టమైన గీత రావడానికి కారణము వాళ్ళ మధ్య మీ కుటుంబం కూడా ఒక కారణం కదా. ఆనాటి రాజకీయ పరిస్థితుల మా మీద ఒక ఆరోపణ. కానీ నిజంగా దేవినేని నెహ్రూ గారి గురించి తెలిసిన వాళ్ళు, దేవినేని నెహ్రూ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు, ఏనాడు గారు కమ్మ కాపు అనే కులానికి సంబంధించి ఎటువంటి ఇది కానీ మా మధ్య లేదు. మాకు అలాంటి ఆ లైన్ అనేది మా దరిదాపులో ఎవరికి లేదు. 1972 నుంచి 1991 జరిగిన హత్యలు ఈ కుల రాజకీయాలకు పరాకాష్ఠగా జరిగినవి కావా? నేను పుట్టిన 88, నేను పుట్టకముందు జరిగినాయి చెప్తా ఉంటారు, ఇలా జరిగిందని చెప్పని. నేను పుట్టిన 88, నా ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక కులం బ్రాండ్ మీద, ఒక కులం దాని మీద మేము రాజకీయాలు చేయట్లా, అన్ని కులాలను కలుపుకున్నానని ఆయన మాకు నేర్పించారు. కాబట్టి ఈరోజు నేనే మీకు ఉదాహరణ. దీని బట్టి మీకు అర్థమవుతుంది దేవినేని వాళ్ళకి ఎటువంటి కులం మతం లేదని చెప్పని మీకే అర్థమవుతుంది. ఇంకేం నేర్పించారు మీ తండ్రి గారు? మీకు మంచి చేస్తాం నేర్పించారు, అన్యాయం జరుగుతుంది ఎదురు జరుగుతాం నేర్పించారు, ఉద్యమాలు ఉన్నప్పుడు పోరాటం చేస్తాం నేర్పించారు, కత్తి ఎలా పట్టడము అలాంటివన్నీ గారు మాకెవరూ నేర్పిలేదు, వాళ్ళు పట్టుకోలేదు. కత్తి సానబట్టడం ఎలాగో అవన్నీ మా ఇంట్లో ఎవరికి లేవు, అలాంటివి మాకు లేవు, వాళ్ళకి లేవు. అవినాష్ గారు, దేవినేని నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తారు అని అంటారు, కానీ కేవలం దేవినేని అవినాష్ అని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన చాలా రాజీ పడ్డారు, ఆయన మనసు చంపుకొని టీడీపీలోకి వచ్చారు అని అంటారు. నిజమా? ముమ్మాటికి తప్పది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను.
అదే నెహ్రూ గారు కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం అయితే ఆనాడే మేము పార్టీ మారిపోయేవాళ్ళం. కానీ నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడే వ్యక్తి కాబట్టి 2014 పార్టీ మారలా. మళ్ళీ మేము పార్టీ మారటానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమరావతిని రాజధాని చేశారు. పట్టిసీమ నిర్మాణిస్తే నేను తెలుగుదేశం పార్టీలో 500 కార్లతో చంద్రబాబు గారు ర్యాలీ పెడతానని చెప్పని ఏదైతే మాట నెహ్రూ గారు అన్నారో దానికి అనుగుణంగా మేము పార్టీ మారాల్సి వచ్చింది. ఈ రోజుకి చెప్పుతున్నాం, నా భవిష్యత్తు కానివ్వండి, అనుచరుల భవిష్యత్తు కానివ్వండి, కార్యకర్తల భవిష్యత్తు కానివ్వండి, ఇవన్నీ గారు నెహ్రూ గారు ఆలోచించుంటారు. తప్పకుండా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన స్థానంలో మేము ఉన్నాం. చంద్రబాబుకు బాగా ఊదుతున్నారు. ఒక విషయం చెప్తాను స్ట్రైట్గా, చంద్రబాబు గారు మా నాయకుడు. ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాం. ఆయన చేసే కార్యక్రమాలు చెప్పడం మా బాధ్యత. మేము ఓదతాం ఇంకో విషయం కాదు. ఆయన నువ్వు అడిగేయమంటే అడిగేస్తాం, కూర్చోమంటే కూర్చుంటాం. ఆయన మా నాయకుడు కాబట్టి మేము ఆ విధంగా ఉంటాం. ఇంకో విషయము, దేవినేని అవినాష్ నారా లోకేష్కు చెంచాగిరి బాగానే చేస్తున్నారు అని అంటారు. తప్పకుండా నేను చేస్తున్నా. ఆయన మా యువ నాయకుడు చంద్రబాబు గారి తర్వాత నాకు నారా లోకేష్ గారే. ఈరోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నారా లోకేష్కి చైంచక్క కొడుతున్నారు. ఈరోజు నారా లోకేష్ గారి గురించి నేను దగ్గరగా చూసిన వ్యక్తిని. ఆయనకున్న విజన్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఎవరికి గారు లేదు. 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రతి కార్యకర్తకు అండగా ఏ విధంగా ఉండాలని చెప్పని ఆ లక్ష్యం ఉందో తప్పకుండా అలాంటి నాయకుడికి మేము ఉంటాం. నిజంగానే చెంచాగిరి చేస్తాం. ఆయన అనుమానాలు ఉంటాం. ఆయన కోసం పోరాటం చేస్తాం. ఆయనతోనే ఉంటాం. ఆయన చెప్పింది చేస్తాం. ఆయన ఫోకస్ చేసుకుంటాం. ఇంకోటి, టీడీపీలోకి మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నెహ్రూ దొడ్డిలో పంచాయతీలు, ప్రైవేట్ పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్ ఎక్కువ అయ్యాయి అంటారు. మీకు ఒక విషయం చెప్పుతున్నా, మీకు మరొకసారి చెప్పుతున్నా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా మాకు దేవినేని నెహ్రూ ఉన్నారని చెప్పని అండ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వస్తారు. భార్యాభర్తల పంచాయతీలు వస్తారు, పిల్లల పంచాయతీలు వస్తాయి. ఎందుకు రావాలి? పోలీస్ స్టేషన్ ఇందాక చెప్పారు, నాకు పోలీసుల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది, ఈ రోజు న్యాయస్థానం మీద గౌరవం ఉన్నప్పుడు ఎందుకు పిలిపించుకుంటారు మీరు? మేము ఎవరిని పిలిపించుకోం. వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. అవతల వ్యక్తులు గారు ఇక్కడిగా వస్తారు. మీరు పెద్ద మనిషి, మీరే మాకు పెద్ద దిక్కు, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పని వాళ్ళు మా దగ్గరికి వస్తారు. మేము ఇదే విషయం మేము పోలీసులు గారు చెప్తాం. నెహ్రూ దొడ్డిలోకి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఏదైనా పంచాయతీ జరిగితే రాత్రిపూట పోలీసులు అందరూ గారు పైలట్లు చేస్తారు, ఇక్కడే కూర్చుంటారు. అసలు మీరు ప్రతిపక్షంలో ఉంటేనే, మీరు ఏ హోదాలో లేకుండానే ఇక్కడ ప్రైవేట్ పంచాయతీలు చేస్తారు. ఇంకా మీరు అధికార పార్టీలో చేరిన తర్వాత మీరు మరొక తప్పు మాట్లాడుతున్నారు. పంచాయతీలు అనేది కాదు, అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పి వచ్చే వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఏ నాయకుడైనా. అది ఆ బాధ్యత నెరవేర్చకపోతే తన నాయకుడు కాదు. బాధ్యతగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మీకు న్యాయం చేసే బాధ్యత మాది. దాంట్లో పోలీసు సహకారంగా తీసుకుంటాం, పోలీసులతో కలిసి పనిచేస్తాం. పోలీసులకి ఇక్కడ ఈ పలానా చోట అన్యాయం జరుగుతుంది, మీరు కొంచెం మీరు చూడండి అని ఎవరికి వాళ్ళు పంచాయతీ చేసుకుని పోతే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు మూతపట్టేయచ్చు కదా? పంచాయతీ నేను మీకు అదే చెప్తున్నా, పంచాయతీలు ఎవరు గారు చేయం. అన్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినప్పుడు మేము పోలీసులతోనే మాట్లాడుతున్నాం. మేమంతా మాట్లాడలేదే, ఈ విధంగా తప్పు జరిగింది, మీరు న్యాయం చేయండి అని చెప్పని పోలీసులకి మా ద్వారా మేము వాళ్ళ దగ్గర పంపిస్తాం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే నెహ్రూ దొడ్డికి ఒక కాపలాదారులు, ఒక సెంట్రీ పనిచేసే వాళ్ళు, ఒక 50 మంది యువకులు, ఇవన్నీ అవసరమా? కాపలాదారు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. స్టూడెంట్స్ అంటారా? ఈ ఆర్గనైజేషన్ మాకున్న ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఉదయం వాళ్ళు కాలేజీలకు వెళ్తారు, సాయంత్రం అవుతుంది నన్ను కలుస్తానికి. ప్రతిరోజు స్టూడెంట్స్ వస్తారు, కలుస్తారు, వెళ్తారు. కాలేజీలో ఈ విధంగా జరుగుతుంది, కాలేజీలో ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఈ విధంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మీకు ఒక ప్రైవేట్ సైన్యం, వాళ్ళకి ఒక 2000 మంది దాకా, మీరు చిటికేస్తే రావడానికి ఒక వేలాది మంది బైకులు తీసుకురావడానికి ఒక సైన్యం, ఇవన్నీ అవసరమా? ప్రైవేట్ సైన్యం మాకేం లేదే. 30 సంవత్సరాలు నెహ్రూ గారితో ఉండి కష్ట నష్టాలు ఆయనతో పాల్పంచిన ఈ రోజుకి ఆయనతో ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ సైన్యం కాదు, వాళ్ళందరి గారు వెల్ విషర్స్, వాళ్ళందరి గారు వెల్ విషర్స్, వాళ్ళందరి గారు ఎందుకుంటారు, వాళ్ళందరూ వెల్ విషర్స్, ఎందుకు వాళ్ళందరూ గారు వెల్ విషర్స్. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అన్ని కులాలు మతాలు వాళ్ళందరూ గారు ఈ రోజు నెహ్రూ గారు మా మనిషి అని చెప్పని ఈ రోజుకి సందులో ఉంటుంది. నాకు ఒక విషయం అర్థం కాదు, ఏంటంటే వాళ్ళకు బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ మీ ఇంటికి ఎందుకు పడిగాపులు కాస్తారు? ఒకసారి చూస్తే ఇప్పుడు మా కెమెరా తిప్పండి కొంచెం. వీళ్ళంతా ఎవరండి అవినాష్ గారు? స్నేహితులు. ఏం స్నేహితులు? నా స్నేహితులు వీళ్ళందరూ నా కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వాళ్ళు,
నాకేమైనా కష్టం వస్తే ముందుండి అంటే వాళ్ళకి నా కోసం వాళ్ళకి ఉండేవాళ్ళు. ఉద్యోగాలు, ఈ ఉపాధి ఏం అన్నీ అవకాశం ఉన్నాయి. లేదా? ఇంక మిమ్మల్ని నమ్ముకుని తిరుగుతూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. అందరు బీటెక్లు చేశారు. ఈరోజు ఎవరు గారా చదువుకున్న గారు అందరు ఎంబీఏలు పూర్తి చేసిన వాళ్ళు, అందరు బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఈ రోజుకి ఆయన మీద గౌరవంతో నాతో ఉన్న స్నేహం కారణంగా ఈ రోజుకి వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటేనే నాతో ఉండటం తిరుగుతుంది ఏం జరుగుతుంది. బాబు మీరు అదే అందుకోసం ఉంటున్నారా? అంటే ఇంకా మీరు వేరే ఉద్యోగాలు, ఉపాధి ఏం అవకాశం లేదా? అందరూ అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. ఉపాధి ఎవరెవరు డబ్బులు ఇస్తారండి? మాకు ఆయన నాయకుడు, ఆయన కోసం మేము పనిచేస్తాం. మా ఇష్టంగా మేము పనిచేస్తాం. మా ఉపాధి మాకు ఉంది, మేము ఆయన కోసం పనిచేస్తున్నాం. ఏం పని చేస్తారు అవినాష్ గారు? ఎవరు మీకోసం వాళ్ళు? నా కోసం పని అనేది ఈరోజు మీటింగ్స్ పెడతాం, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అవన్నీ గారు దగ్గరుండి చూసుకుంటారు. 10 మందిని కలుపుకునేవారే నాయకుడు. ఆ 10 మంది వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ గారా మేమందరం కలిసి పనిచేస్తేనే ఏ మీటింగ్ అన్నా ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మేమందరం గారు స్నేహితుల్లాగా ఉన్నాం. మేము ఎప్పుడు గారు ఒకళ్ళ అనుచరులు లేకపోతే ఇంకొకటి సైన్యం అని చెప్పి అనుకోం. ప్రతి ఒక్కరు గారు మా స్నేహితులుగానే ఈరోజు నా స్నేహితులు నా కోసం పనిచేస్తారు. నిన్న మీరు ఒక విషయం నిజం చెప్పండి. విజయవాడలో ఉండే పాత రౌడీలందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టారు అంటారు. ఎందుకని? పాత రౌడీలు కాదు, నేను నెహ్రూ గారి వెల్ విషర్స్ 30 సంవత్సరాలుగా ఆయనతో పాటు ఉన్నాను. ఎక్స్ డిప్యూటీ మేయర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, రౌడీ షీటర్లు, కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయకులు, హత్యలు చేసిన వాళ్ళు, కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయకులు, చిన్న గొడవలు చేసిన వాళ్ళు, ఎటువంటి గొడవలు లేని వాళ్ళు, ఎటువంటి మచ్చ లేని వాళ్ళు, ప్రజా నాయకులు, ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి నెహ్రూ గారు లేకపోయినా ఆయన ఆశయం కోసం మనందరం పనిచేద్దాం, ధైర్యంగా ఉందాం, మన కోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు మన పైన ఉన్నారు, వాళ్ళ అరుగుజారుల్లో పార్టీ కోసం పనిచేద్దాం అని చెప్పని వాళ్ళతో నేను కలుస్తాం జరిగింది. ఇంకోటి, మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారు ఇప్పుడు టీడీపీలో, మీ రాజకీయ శత్రువు మిమ్మల్ని విభేదించిన వల్లభనేని వంశీ కూడా అదే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కలిసి ఎలా ప్రయాణం చేస్తారు? ఒకటే సిద్ధాంతం మాది. మేము పార్టీ కోసం పనిచేసే వ్యక్తులం. పార్టీలో ఎవరున్నారా ఎవరు లేరా అని చూసిన వ్యక్తులు కాదు. మా నాయకుడు చంద్రబాబు, లోకేష్ గారు ఏం చెప్తే చేసే వ్యక్తులం. పార్టీ ఒక భవిష్యత్తు కోసం పనిచేసే వ్యక్తులం, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులం. అంతేగాని వాళ్ళు వీళ్ళతో పనిచేయాలి, కలిసి పనిచేయాలంటే మేము కలిసి పనిచేసే మనుషులం. ఇప్పుడు మీరు వల్లభనేని వంశీ ఒకే పార్టీకి వేదిక మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే హాయిగా కూర్చుని ప్రశాంతంగా నవ్వుకొని కరచలనం చేసుకొని అవసరం అలింగనం చేసుకునే పరిస్థితి ఉందా? పార్టీ కోసం చేస్తారు. పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం మా నాయకుడు చంద్రబాబు, లోకేష్ గారు చెప్పిన ప్రతి పని నేను చేస్తాను. అవినాష్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి, నిజం చెప్పాలా? మీ నెలసరి మెయింటెనెన్స్ ఎంత? నా మెయింటెనెన్స్ ఏముంది? తింటాం, పడుకుంటాం, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు కాన్వాయ్లో ఒక 50-60 మంది యూత్, వాళ్ళకు సంబంధించిన బాగోగులు మీరు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళేది రెండే రెండు కార్లు. నా కారులో నేను, నా స్నేహితుల్లో 2-3 ఉంటారు. ఇప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి నెహ్రూ గారితో ఉండే వ్యక్తులు ఇంకో కారులో ఉంటారు. ఏ పెళ్ళికి వెళ్ళినా మేము వెళ్ళేది రెండు కార్లు. ఒక్కొక్కసారి ఇంకో కారు గారు ఉన్నారు, ఒక కారులోనే వెళ్తా, ఒక కారులోనే వస్తా. వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మీరే చూస్తూ ఉంటారు అని అంటారు. 30 సంవత్సరాల నుంచి డబ్బు అంతా ఎలా వస్తాయి? ఎలా వస్తుందంటే నెహ్రూ గారు సంపాదించారు, మాకున్నది కొంచెం అన్నా 10 మంది మా దగ్గర ఉన్న వాళ్ళకి పెడతాం, మేము సుఖంగా తింటాం. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు, అది సంస్కారం కూడా కాదు. కానీ ఈ సందర్భంకి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట అనుకున్నాను. దేవినేని నెహ్రూ నిలువెత్తు శాంతి స్వరూపుడు అనుకుంటున్నారా మీరు? అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగేవాడు నాయకుడు. అదే పని ఆయన చేశారు. అంతవరకు బాగానే ఉంది. అదే చేశారు. చంపించడాలు అదే చేశారు. శాల్తీలు లేపేయడాలు, అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగేవాడు నాయకుడు. కత్తులతో దాడి చేయించడానికి ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ, మీరు పెట్టిన పేర్లు ఆయనకి, మీ మీడియా ప్రత్యర్థులు పెట్టిన పేర్లు అయ్యి. ఆ సమయంలో మీడియా యాక్టివ్గా లేదు. ఎందుకు లేదు? 70s, 80s మీడియా యాక్టివ్గా ఉంటే ప్రత్యర్థులు పెట్టిన పేర్లు అవన్నీ, ఇన్ని ప్రత్యర్థులు పెట్టిన హత్య రాజకీయాలు ఇలా జరిగేవి కావు. కరెక్ట్గా చెప్పిన జాఫర్ గారు, రౌడీ అంటే దౌర్జన్యాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు, రోడ్ల మీద పరిగెత్తించేవారు. దేవినేని కుటుంబ చరిత్రలో అలాంటి ఎప్పుడు జరగలేదు. అలాంటి జరిగే వాళ్ళకి ఎదురోడి నిలబడేవారు కాబట్టి ఈరోజు దేవినేని నెహ్రూ గారికి విజయవాడలో అంత మంచి పేరు. నా ప్రశ్న పూర్తిగా సమాధానం చెప్పలేదు. మీరు ఇప్పుడు తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు. 5 సంవత్సరాలు అయింది మీరు రాజకీయాల్లో వచ్చి. ఈ 5 సంవత్సరాలు మీరు తెచ్చుకున్న గుర్తింపు ఏం లేదు అవినాష్.
ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో 5 సంవత్సరాలు అయింది. అంతకుముందు స్టూడెంట్స్ పాలిటిక్స్లో ఉండటం జరిగింది. తర్వాత యూత్ రాజకీయాల్లో ఉన్నాను. మొన్న ఎంపీగా పోటీ చేస్తడం జరిగింది. చెప్పండి. సమైక్యాంధ్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టింది నేనే. సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు విజయవాడలో 1,00,000 మందితో ప్రతి ఒక్కరి గారు భయపడ్డారు. 1,00,000 మంది ఎవరు మీటింగ్ పెడతారా అని చెప్పని 1,00,000 మంది విద్యార్థులతో మీటింగ్ పెట్టి ఆనాడు బందర్ రోజులు మీటింగ్ పెట్టి నేను ఒక్కనే పెట్టాను, ఇంకెవరు చేయలే. ఇంకో విషయము నిజాయితీకి చెప్తారు అంటే అడుగుతా, మీ రాజకీయ ఎదుగుదలకు మీ బాబాయ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేస్తారంటారా, లేకపోతే మిమ్మల్ని రాజకీయ ఎదుగుదల జరగకుండా ఆపేస్తారు అని అనుకుంటారా? ఎవరి రాజకీయాలు వాళ్ళైనా కుటుంబం పరంగా మేమందరం ఒకటే. ఇప్పటికీ నెహ్రూ గారు ఒకటే చెప్తారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారి తండ్రి శ్రీమన్నారాయణ గారు మన కుటుంబ పెద్ద. ఇప్పుడు ఆయన లేరు, మా కుటుంబ పెద్ద ఆయన ఉమామహేశ్వరరావు గారు. రాజకీయంగా సపోర్ట్ ఇస్తారు. ఇంకోటి దాంట్లో నేను నిరూపించుకోవాలి. ఇంకోటి మీ బాబాయ్ అబ్బాయి అంటే దేవినేని బాజీ ప్రసాద్ పిల్లలు చందు వాళ్ళంతా మీకంటే ముందు టీడీపీలో చేరారు. ఎక్కడ క్లాష్ ఏం రాలేదు? సీనియారిటీ జూనియర్ అటువంటి మేమందరం ఒకే కుటుంబం. ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, మేము కానీ అందరం గారు ఒకే కుటుంబం. ఈ రోజుకి కలుస్తాం. ఎటువంటి క్లాషెస్ సీనియారిటీ జూనియారిటీ అటువంటి ఏమీ లేవు. మీరు టీడీపీలోకి వచ్చే సమయంలో మీకు చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన ఒరంబడిక ఏంటి? పార్టీ కోసం పనిచేస్తాం, గుర్తింపు వస్తుంది భావించే 4 వాల్ మధ్యలో ఏం జరిగింది అది కావాలా? 4 వాల్ బయట మీరు ఏం మాట్లాడారు? విషయం గారు ఇదే ఆయన ఒకే మాట అన్నారు, పదవులు అరిగే మనస్తత్వం నాది కాదు. చంద్రబాబు నాయుడు గారికి నెహ్రూ గారికి బాగా తెలుసు. 2018 ఎలక్షన్లో 18-19 మీకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి, పార్టీ కోసం పనిచేస్తా. ఇప్పుడు నిజాలు మాట్లాడాలా? పార్టీ కోసమే పనిచేస్తా. చంద్రబాబు నాయుడు లోకేష్ గారి కోసమే పనిచేస్తా. పార్టీ అంటున్నారు. పార్టీ మీద అంత మోజు ఉంటే మీకు యూఎస్ఏ ఉంది, యూఎస్ఓని ఎందుకు యాక్టివేట్ చేస్తారు? ఒకవైపు టీడీపీ కార్యక్రమాలు, ఇంకోవైపు యూఎస్ఓ యాక్టివిటీస్. 78 నుంచి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈరోజు యుఎస్ఓలో ఉన్న విద్యార్థులే టీడీపీ కోసం కూడా పనిచేస్తూ టీడీపీ విద్యార్థుల కోసం ఏ విధమైన సహాయం చేస్తున్నా. ఎందుకంటే యుఎస్ఓని మీరు పార్టీ నుంచి చాలా అభిమానం కదా, తెలుగు విద్యార్థి సంఘం ఉంది కదా, దాంట్లో విలీనం ఎందుకు చేయకూడదు? కలిసే పనిచేస్తున్నాయి. ఈరోజు ఆ 2 కలపాలి అంటే మేము దానికి గారు సిద్ధంగా ఉన్నాం. అవినాష్, వంగవీటి సినిమాలో దేవినేని వాళ్ళని మాత్రం కొంచెం వాళ్ళ నెగిటివ్ పాత్రల్ని హైట్ చేసి కేవలం రంగ పాత్రని నెగిటివ్ షేడ్లో చూపించారు అన్నది ఒక విమర్శ ఉంది. అది కేవలము మీకు రామ్ గోపాల్ వర్మ ఉండే మధ్య ఉండే సంబంధాలే కారణం అని అంటారు. వంగవీటి సినిమా స్టోరీ వ్యవహారంలో మేము ఎవ్వరూ కూడా తలదూర్చలేదు. రామ్ గోపాల్ వర్మ గారు ఇంటికి వస్తానంటే ఆయన వచ్చినందుకు మర్యాదగా భోజనం పెట్టి పంపించాము. కానీ స్టోరీ ఈ విధంగా తీయాలి, సినిమా ఈ విధంగా తీయాలి, మమ్మల్ని నేను హీరోలుగా చూపించని చెప్పని మేము ఏనాడు కూడా ఆయన అడగలేదు. రైట్, ధన్యవాదాలండి అవినాష్ గారు. ఇది దేవినేని అవినాష్ జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.